వెల్కమ్ టు సాహితీ టీవీ. నేను రవి. ఫ్రెండ్స్, మనం అంటే పార్టీల్లో విధేయులుగా ఉండే వాళ్ళకి చివరి వరకు ఉన్న వాళ్ళకి కొంతమందికి పదవులు దక్కొచ్చు, పదవులు దక్కకపోవచ్చు. ఒకానొక సందర్భంలో అయితే మాత్రం వాళ్ళు పార్టీకి వెన్నుదన్నుగా ఉంటారు, కానీ ఎటువంటి పదవులు రావు. అది ఏంటంటే సమీకరణల నేపథ్యంలో, రాజకీయ సమీకరణల నేపథ్యంలో కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. చాలామంది చెప్తూ ఉంటారు, రాజకీయాల్లో శాశ్వత శత్రులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు అనేటువంటి పదం ఒక పక్క ఉంటే, మరోపక్క రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి. అంటే వాళ్ళు మానసికంగా ఆత్మహత్యలు చేసుకోవడం తప్ప మరో మార్గం ఉండదనే విధంగా చెప్తూ ఉంటారు. అంటే అక్కడ పార్టీ వ్యవహార శైలి. ఒకసారి టికెట్ మీకే వస్తుంది అని భరోసా ఇచ్చా కూడా చివరి మినిట్లో రాకపోవచ్చు. మరోపక్క టికెట్ ఇచ్చారు అని కన్ఫామ్ అయ్యాక కూడా బీఫామ్ ఇచ్చే వరకు కూడా వాళ్ళు ఆ యొక్క బీఫామ్ రాక ఇబ్బంది పడ్డ పరిస్థితులు కూడా మనం చూసాం. ఎందుకు చెప్తున్నానంటే, ముఖ్యంగా అలాంటి సంఘటనలే జరిగినాయి. ముఖ్యంగా జనసేన పార్టీలో ప్రధానంగా పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నటువంటి ముగ్గురు ప్రధాన వ్యక్తులు అనమాట. అటు పోతిన మహేష్ అవ్వచ్చు, అలాగే మహాజన రాజేష్ అవ్వచ్చు, అలాగే మన దిలీప్ శంకర అవ్వచ్చు. ఈ ముగ్గురు కూడా పవన్ కళ్యాణ్ అంటే వీరాభిమానులు, అలాగే విభిన్న సామాజిక వర్గాలకు చెందినవారు. అయినా సరే మేము మాత్రం జనసేన పార్టీని అధికారంలోకి తీసుకురావాలి అనే విధంగా వ్యవహరించిన వాళ్ళు పవన్ కళ్యాణ్ మీద ఒక చిన్న కామెంట్ చేసినా సరే తట్టుకోలేక యూట్యూబ్లో అంటే ఆ పార్టీ ఎవరైతే విమర్శించారో వాళ్ళ మీద ట్రోల్ చేసినటువంటి సందర్భాలు. వాళ్ళకి వ్యక్తిగతంగా అంటే ఇద్దరికి కూడా వ్యక్తిగతంగా ఒక యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ఆ యూట్యూబ్ ఛానల్ ద్వారా జనసేన ఒక్కొక్కళ్ళు ఈయన 1,00,000 మంది నాకు వ్యూవర్స్ ఉన్నారని చెప్పి, ఈయన 5 లక్షల మంది ఉన్నారని చెప్పేసి చెప్పుకున్నటువంటి సందర్భాలు ఉండొచ్చు. ఆ ఫాలోవర్స్ అందరూ కూడా జనసేన పార్టీ కార్యకర్తలు అనేది కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే మొన్న 2024 ఎన్నికల్లో మేము పార్టీ కష్టపడ్డాం, అలాగే పార్టీకి మేము పవన్ కళ్యాణ్ సీఎంగా చూడాలనుకున్నాం, అలాగే జనసేన అధినేత కాబోయే సీఎం అనే రకరకాలుగా పరిణామాల నేపథ్యంలో, రాజకీయ సమీకరణలు పొత్తుల నేపథ్యంలో విజయవాడ వెస్ట్ సీట్ ఏదైతే ఉందో ఆ సీట్ని రాజకీయ సమీకరణ నేపథ్యంలో అది బీజేపీకి వెళ్ళడం జరిగింది. బీజేపీ నుంచి సుజనా చౌదరి పోటీ చేసింది. ఈ నేపథ్యంలో జనసేన అప్పటి సీనియర్ నేత పోతిన మహేష్ ఆయన ఇక తీవ్ర ఆగ్రహానికి గురి కావడం జరిగింది. ఆయన వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు ఏంటంటే ఒక్కసారిగా రివర్స్ అయిపోయాయి. ఏమంటే పవన్ కళ్యాణ్ని అంత వీరాభిమానిగా అభిమానించేటటువంటి పోతిన మహేష్ ఒక్కసారిగా పవన్ కళ్యాణ్పై తీవ్ర విమర్శలు గుప్పించడం. ఆ విమర్శలు అంటే రాజకీయ పరంగా ఉన్నా పర్వాలేదు, కానీ వ్యక్తిగతంగా కుటుంబ పరంగా కూడా విమర్శలు గుప్పించారు. ఒక్కోసారి అంటే పార్టీ మారుతున్నాము అనగానే పార్టీలో నాకు నచ్చలేదు నేను వెళ్ళిపోతున్నా అంటే మళ్ళీ తిరిగి పార్టీలోకి రావడానికి అవకాశం ఉండదు. కానీ వ్యక్తిగతంగా విమర్శలు గుప్పించి ఉన్నారంటే మళ్ళీ తిరిగి పార్టీలోకి వచ్చిన ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అయితే మాత్రం వాళ్ళు ఒప్పుకునే పరిస్థితి ఉండదు. అట్లాంటి సంఘటనే ఈ పోతిన మహేష్ వ్యవహారంలో చోటు చేసుకుంది. అక్కడ విజయవాడ వెస్ట్ సీటు విషయానికి వస్తే ఇక్కడ రాజకీయ సమీకరణలో బీజేపీ కేటాయించడం జరిగింది. గతంలో టీడీపీలో ఉన్నటువంటి సుజనా చౌదరి క్రియాశీలక పాత్ర పోషించినటువంటి సుజనా చౌదరి తర్వాత బీజేపీలోకి వెళ్ళటం, బీజేపీ నుంచి టికెట్ ఆశించడం, అలాగే విజయవాడ వెస్ట్ సీటు ఆ విధంగా వెళ్ళటం జరిగింది. ముందుగా చెప్పారు పవన్ కళ్యాణ్ అంటే మనం కొన్ని త్యాగాలు చేయాలో వాళ్ళు కూడా కొన్ని త్యాగాలు చేస్తారు, ఇక ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది చేయకుండా చేయాలి, ఇదే మనం ముందున్నటువంటి కర్తవ్యం. మీకు అన్నీ కూడా అధికారంలోకి వస్తే అంటే ఈ కూటమి కనుక అధికారంలోకి వస్తే మిమ్మల్ని కొంచెం ఉన్నత పదవుల్లోకి ఇచ్చేటటువంటి అవకాశం ఉందనేది పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ఈ యొక్క ముగ్గురికి కూడా చెప్పినటువంటి సందర్భం ఉన్నాయి. కానీ ఎక్కడా కూడా ససేమిరా మాకు మాత్రం ఇవ్వాలి, టికెట్ ఇవ్వాలి అని చెప్పేసి ఈ టికెట్ ఇవ్వాలనే అసంతృప్తితోనే కొన్ని వ్యాఖ్యలు అయితే మాత్రం తారాస్థాయికి పోయాయి. ఆ వ్యాఖ్యలు ఎలా ఉన్నాయంటే, రేపు పిఠాపురంలో మీరు పోటీ చేస్తున్నారు, ఆ పిఠాపురంలో మీ సతీమణిని తీసుకెళ్ళి ప్రచారం చేయించగలరా అనే విధంగా పోతిన మహేష్ అంత ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అలాగే నువ్వు సినిమాల్లో ఇన్ని కోట్లు తీసుకుంటున్నావు, 40-50 కోట్లు తీసుకుంటున్నావు, నువ్వు పేద ప్రజల కోసం చేస్తావు అనే విధంగా ఆయన వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు అవ్వచ్చు. మరోపక్క ఉన్నట్టుండి సడన్గా వైసీపీలోకి పోవటం, అలాగే అక్కడ వైసీపీ కూడా టికెట్ ఇచ్చినటువంటి సందర్భం లేదు, అక్కడ మాత్రం దేవినేని అవినాష్కి అక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో జగన్ సమక్షంలోనే వైసీపీ కండువా కప్పుకోవటం, జనసేన పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించడం, అలాగే పవన్ కళ్యాణ్ కష్టపడ్డ వాళ్ళకి అవకాశం ఇవ్వడం, కానీ డబ్బులకే
టికెట్లు అమ్ముకుంటున్నారనేటువంటి తీవ్ర ఆరోపణలు చేయడంతో ఇక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి ఆగ్రహాన్ని చవిచూడటం జరిగింది. మొత్తానికి అసలు పిలిచి చెప్పడం జరిగింది, పోతిన మహేష్ మేము చూసుకుంటాను, రేపు జనసేన పార్టీ అధికారంలోకి వచ్చాక, కూటమి అధికారంలోకి వచ్చాక మీకు ఉన్నత పదవులకి ఇస్తాను అని చెప్పేసి భరోసా ఇవ్వటం జరిగింది. కానీ ఆవేశంతో వాళ్ళు చేసినటువంటి పనులకి ఇప్పుడు అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇటు మింగలేక అటు కక్కలేక ఉన్నటువంటి పరిస్థితి. అటు వైసీపీలో కూడా ఇప్పుడు అధికారం లేదు కాబట్టి అక్కడ ఇచ్చే పరిస్థితి లేదు. చేతులారా వాళ్ళు పార్టీ పరంగా చూసుకుంటే మాత్రం జనసేన పార్టీలో ఉన్నటువంటి విలువ ఇప్పుడు ఆ పార్టీలో ఉండదు. ఏ పార్టీలో అయినా సరే ఒక పార్టీలో తీవ్రంగా స్పందించి ఆ పార్టీ కోసం సేవ చేసినటువంటి వ్యక్తులు, మనం ఒక సామెత ఉంటుంది ఫ్రెండ్స్, అంటే ఒక ఊరి కారణం ఏదో చెప్తారు కదా, మరో ఊరు ఇదిగాని చెప్తారు కదా, అట్లనే ఒక పార్టీలో ఉన్నత శిఖరాలకు అధిరోహించి ఒక పార్టీలో ఒక క్రియాశీలకంగా ఉన్నటువంటి వ్యక్తులు మరో పార్టీలోకి పోతే మాత్రం అక్కడ ఏ స్థాయిలో ఉంటారో మనం చూసాం. అదే చాలామంది చెప్తుంటారు, రాజకీయాల్లో శాస్త్ర శత్రువులు ఉంటారు, శాస్త్ర మిత్రులు ఉంటారు. కానీ జనసేన అధినేతపై ఎంత వీరాభిమానంగా ఉన్న వ్యక్తి ఈ విధంగా విమర్శిస్తే మరి ఆయన పరిస్థితి ఏ విధంగా ఉంది ఇప్పుడైతే మనం అందరం చూసాం. గత వైసీపీ హయాంలో జనసేన పార్టీ నుంచి వెళ్ళిపోయి వైసీపీలో జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకొని జనసేన పార్టీపై తీవ్ర విమర్శలు చేసినటువంటి పోతిన మహేష్ అయితే మాత్రం ఆయన చేజేతులరా ఆయన పార్టీకి దూరమై ఈరోజు కొంత మనస్తాపానికి అయితే మాత్రం గురయ్యారని మనం చెప్పొచ్చు. మరో నేత మహాసేన రాజేష్ కూడా ఆయన పదవి అంటే ఒక టీడీపీ చంద్రబాబు నాయుడు పిలిచి టికెట్ కూడా ఇవ్వడం జరిగింది, పి గన్నవరం టికెట్. కానీ నాకు దళితులు అలాగే బహుజనులు అవ్వచ్చు వీళ్ళందరూ కూడా నాకు 1,00,000 మంది నా వెనకాల ఉన్నారని చెప్పేసి ఆయన కూడా గతంలో వైసీపీలో ఉండి వైసీపీ నుంచి తర్వాత టీడీపీలోకి వచ్చి ఆయన యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవడం జరిగింది. మొత్తం చేసిన తర్వాత కూడా ఆయన ఇవన్నీ కూడా చూసి చంద్రబాబు నాయుడు ఆయనకి పి గన్నవరం టికెట్ కూడా ఇవ్వడం జరిగింది. పి గన్నవరం టికెట్ ఇచ్చాక అక్కడ గతంలో ఆయన బ్రాహ్మణులు ఒక సామాజిక వర్గంపై చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలతోటి ఒక్కసారిగా తీవ్ర దుమారం రేపటం, అన్ని వర్గాల నుంచి అటు జనసేన టీడీపీ మిగిలినటువంటి పక్షాల నుంచి అన్నిటి కూడా విమర్శలు రావడంతో ఆయన వెనుదిరగాల్సి వచ్చింది. అక్కడ పి గన్నవరం టికెట్ ఇచ్చినట్లే ఇచ్చారు, అక్కడ ఆయన్ని మార్చడం జరిగింది. మొత్తానికి ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే నోరు ఎంత అదుపులో ఉంచుకుంటే అంత మంచిది. కానీ విచ్చలవిడిగా మాట్లాడటం కానీ లేకపోతే ప్రజలు ఎట్లా అంటే గతంలో ఏమి వ్యాఖ్యానించారు, ఈయన ప్రజలకు ఏం చేశారు, ప్రజలతో ఏ విధంగా ఉన్నారనేది కూడా ఆలోచిస్తారు. కాబట్టి ఈ యొక్క మహాసేన రాజేష్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఒక బ్రాహ్మణులను కించపరిచే విధంగా వ్యాఖ్యానించారనేటువంటి వ్యాఖ్యలు ఉంటాం. కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత రావడంతో ఆయన పి గన్నవరం టికెట్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇచ్చాక మళ్ళీ తర్వాత వ్యతిరేకత రావడంతో ఆయనకు ఉద్వాసం పలకటం జరిగింది. ఇక ఆయన అయితే ఒక పక్క టీడీపీలోనే ఉంటూ మిగిలినటువంటి పక్షాలను తిట్టడం, అట్లాగే జనసేన పార్టీపై విరుచుకుపడటం, మరోపక్క బీజేపీని విమర్శి ఇట్లా విమర్శలకు గురవడంతో మాత్రం ఆయన్ని టీడీపీ కూడా పక్కన పెట్టి టీడీపీ కూడా దూరం కావటం జరిగింది. అది మహాసేన రాజేష్ పరిస్థితి. ఇక మరో వ్యక్తి మనకి శంకర దిలీప్ కుమార్ కళ్యాణ్, ఈయన ఒక లాయరు, అడ్వకేటు, అలాగే జనసేన పార్టీకి అత్యంత ఆప్తుడు కూడా ఒకప్పుడు. అయితే ఆయన కూడా అంటే టికెట్ ఇవ్వకపోవడంతో ఒక్కసారిగా నిరాశ నిస్పృహలు లోనవటం. మరో పక్క నాకు 5 లక్షలు అంటే ఆయన యూట్యూబ్ ఫాలోవర్స్ కూడా 5 లక్షలు ఉన్నారు కాబట్టి నేను ఏది చెప్పినా సరే ఇదే ఉంటుందంటే ఆయన చూసేవాళ్ళు కూడా జనసేన పార్టీ కార్యకర్తలు అనేది కూడా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఆయన ఒక అడ్వకేట్గా రాణిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీకి సంబంధించిన అవ్వచ్చు లేకపోతే మెగా ఫ్యామిలీకి సంబంధించినటువంటి కొన్ని కేసులు కూడా ఆయనకు అప్పుడు చెప్పడం జరిగింది. ఆయన దాన్ని దృష్టిలో ఉంచుకొని నాకు ఏ విధంగా అయినా టికెట్ ఇస్తారన్న ఉద్దేశంతో ఉండటంతో మొన్న 2024 ఎన్నికల్లో అయితే మాత్రం ఆయనకి ఇవ్వకపోవడంతో ఆయన కూడా నిరాశ నిస్పృహ లోనవటం, అలాగే పవన్ కళ్యాణ్పై వ్యక్తిగత విమర్శలకు దిగటం. మొత్తానికి అందరూ కూడా వ్యక్తిగత విమర్శలు, టికెట్ ఇవ్వకపోతే నాకు నచ్చలేదు లేకపోతే పార్టీ విధానాలు నచ్చలేదని చెప్పేసి పక్కదొలకుండా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి ఆయన యొక్క వ్యక్తిగతంగా విమర్శించడం, కుటుంబ పరంగా విమర్శించడం, వాళ్ళ కేసులు అంటే నేను నచ్చకపోతే నాకు ఎందుకు కేసులు అప్పచెప్తారు, వాళ్ళ యొక్క వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేయటం ఒక మొత్తానికి పవన్ కళ్యాణ్కి అయితే ఆగ్రహాన్ని తెప్పించింది. వాళ్ళు అయితే మాత్రం జనసేన పార్టీకి దూరం అవడం జరిగింది. మొత్తానికి ఈ ముగ్గురు కూడా అంటే మొన్న 2024 ఎన్నికలకు ముందు చేతులారా వీళ్ళు పార్టీకి దూరం అంటే నిజంగా వీళ్ళకి సీన్ అవ్వచ్చు లేకపోతే
వాళ్ళకి రాజకీయాల్లో ఎంత ఆసక్తి ఉన్నదని కూడా, లేకపోతే భావోద్రేకంతో మాట్లాడితే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది కూడా ఈ యొక్క ముగ్గురు నేతలకే వర్తిస్తుంది ఫ్రెండ్స్. మొత్తానికి జనసేన పార్టీకి దూరం అయినటువంటి నేతల్లో ఈ ముగ్గురు కూడా ప్రధానంగా ఉండారు. అంటే పార్టీకి కష్టపడి చివరి నిమిషంలో వాళ్ళ భావోద్వేగంతో, షార్ట్ టెంపర్ తోటి వాళ్ళు పార్టీకి దూరం అయ్యేటటువంటి ఉంటే ఏ విధంగా ఉంటాయి పరిణామాలు అనే విధంగా. తర్వాత గెలిచిన తర్వాత వాళ్ళు రాలేరు, ఆ విమర్శలు చేసినా అక్కడ ఇప్పుడు కార్యకర్తలు అయితే ఒప్పుకునే పరిస్థితి ఉండదు. వాళ్ళ యొక్క పార్టీలో క్రియాశీలకమైనటువంటి ఏవైతే పదవి ఉండవు మరి వేరే వాళ్ళు భర్తీ చేస్తారు కాబట్టి మళ్ళీ వచ్చినా వాళ్ళకు పూర్వవైభవం అయితే ఉండదు. కాబట్టి వాళ్ళు ఇప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉందంటే మింగలేక లేకపోతే కక్కలేక అన్నట్టుగా ఉంది. మరోపక్క పోయినా ఆ పార్టీలో ఆ స్థాయిలో ఉండే పరిస్థితి ఉండదు. కాబట్టి ఇట్లాంటి షార్ట్ టెంపర్ నిర్ణయాలు ఏదైతే ఉంటాయో మరి కొద్ది రోజులు వెయిట్ చేస్తే మాత్రం వాళ్ళకి కూటమి అధికారంలోకి వచ్చింది కాబట్టి నిజంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్న మాట ప్రకారం ఇచ్చేవాళ్ళ, లేకపోతే ఇంకా ఉన్నత పదవుల్లో ఇచ్చేవాళ్ళు, లేకపోతే ఇంకేమైనా మెరుగైనటువంటి పదవుల్లో ఇచ్చేవాళ్ళు అనేది మనం వీళ్ళు వేచి చూస్తే సరిపోయేది. కానీ వాళ్ళ షార్ట్ టెంపర్ నిర్ణయాలతోటి ఆ నోటి దోలతోటి వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలే వాళ్ళకి ఎంపాసంగా మారిందని చెప్పవచ్చు. ఫ్రెండ్స్, ఇది ఇవాళ స్పెషల్ స్టోరీ. మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి సాహితీ టీవీ.